అదే ఎందుకు ఇంత సీక్రసీ మెయింటైన్ చేశారు ఏపీ జనం? ఎందుకు అంత గుంభనంగా ఉన్నారు? రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఎందుకు ఓటరు నాడి ఎవరికి అన్ని ఇవ్వలేకపోయారు? ఇది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. మనం అనుకుంటాం మనం ప్రజాస్వామ్యంలో ఎవరినైనా అట్లా కొనేయచ్చు, ఇట్లా డబ్బులు చేయొచ్చు. కాదు. ఇక్కడ ఇందిరాగాంధీని ఇందిరాగాంధీ అని ఎందుకు చెబుతున్నా అంటే ఈ దేశంలో అత్యంత ప్రతిభావంతమైన ప్రభావితం చేయగలిగిన నాయకురాలు మొత్తం దేశంలో ఫస్ట్ ఇందిరాగాంధీ. ఆమెకి ఉన్నంత ఫాలోయింగ్ ఆ రోజుల్లో ఇంకెవరికి లేదు. అలాగే మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు ఆయన కూడా. కానీ వాళ్ళిద్దరినీ 2 సందర్భాల్లో ఒకళ్ళని ఎంపీగా ఒకళ్ళు ఎమ్మెల్యేగా ఓడించడం జరిగింది ప్రజలు. అంటే ప్రజలు వాళ్ళు ఒకటి అనుకుంటే అలా చేస్తారు. మనం ఇక్కడ తెలంగాణలో ఇక్కడే ఉన్నాం కదా, 18లో కిషన్ రెడ్డి గారిని లేకపోతే రేవంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేలుగా ఓడించారు. కానీ 6 నెలలు తిరగకుండా 19లో ఇద్దరిని ఎంపీలుగా గెలిపించారు. ఇక్కడ సికింద్రాబాదు, అక్కడ మల్కాజ్గిరి. కానీ మళ్ళీ 23 వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు ఎంపీలుగానే ఉన్నారు. కానీ ఆ 2 పార్లమెంట్లో వాళ్ళ సొంత పార్టీ ఒకటి కూడా, ఒక ఆయన కేంద్ర మంత్రి, ఒక ఆయన కాబోయే ముఖ్యమంత్రి. కానీ సొంత ఆ పార్టీలకి ఒక సీటు కూడా ఇవ్వలేదు. అట్లనే కామారెడ్డి మనకు తెలుసు, ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి. ఇద్దరిని కాదని మధ్యలో వాళ్ళు తీసుకొచ్చారు. అంటే ఎందుకు చెబుతున్నానంటే మన ప్రజాస్వామ్యాన్ని చాలామంది చాలా చులకనగా, కొద్దిగా లోకుగా, తక్కువగా చూస్తారు. కానీ అది వాస్తవం కాదు. మన ప్రజాస్వామ్యం ప్రపంచం మొత్తంలో అతిపెద్దదే కాదు, చాలా డెసిసివ్. ఇంత డెసిసివ్ ఈవెన్ అంత ఎడ్యుకేటెడ్ యూఎస్లో కూడా ఉంటుందో లేదో నాకైతే డౌట్. కాలర్ ఉన్నారు.